నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. తప్పదనుకున్నారో తగ్గాలని ఫిక్స్ అయ్యారో తెలీదు కానీ మాజీ సీఎం జగన్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. జిల్లాల పర్యటనతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్న ఫ్యాన్ పార్టీ అధినేత అసెంబ్లీకి కూడా హాజరవ్వాలని అనుకుంటున్నారట. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్ కి అటెండ్ అయ్యి హామీలపై కూటమి సర్కార్ను నిలదీయాలని అనుకుంటున్నారట. ఇందుకోసం మ్యాటర్ కూడా రెడీ చేసుకుంటున్నారట. జగన్ స్ట్రాటజీ మార్చారా? బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? మారిన వైసీపీ వ్యూహం, బడ్జెట్ సెషన్ కు జగన్. అసెంబ్లీ నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టే ప్లాన్. ప్రెస్ మీట్లకే పరిమితమైతే ప్రయోజనం లేదనుకుంటున్నారా? అధికారం వేరు, అపోజిషన్ రోల్ వేరు. పవర్ లో ఉన్నప్పుడు ఆదేశాలిస్తే అంతా అధికారులు చూసుకుంటారు. అపోజిషన్ లోకి వచ్చేసరికి సీన్ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని పట్టించుకోరు. పార్టీ నేతలు సైలెంట్ అయిపోతారు. అలాంటప్పుడే అధినేత అన్నింటికీ ముందుండి పోరాడాలి. క్యాడర్ లీడర్లలో ధైర్యం కల్పించాలి. అప్పుడే ప్రజా సమస్యలపై పోరాడేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజలు, పార్టీ నేతలు అందరూ కలిసి వస్తారు. ఇప్పటిదాకా ఇలాంటి వ్యూహం రచించడంలో ఫెయిల్ అయిన జగన్ ఇప్పుడు అలాంటి మాస్టర్ ప్లానే వేస్తున్నారట. గతంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని భావించిన జగన్ ఇప్పుడు రూటు మార్చినట్లు చెప్తున్నారు. ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చి 7 నెలలు గడిచిపోతుంది. ఇప్పటికే 3 విడతలుగా సమావేశమైంది. తొలిసారి సమావేశాలు జరిగినప్పుడు సభ్యులంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. తర్వాత 10 రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, శాసనసభ సమావేశాలకు వెళ్లడం లేదంటూ చెప్పుకొచ్చారు జగన్. ప్రెస్ మీట్ల ద్వారానే ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వ్యూహం మారిందంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు హాజరవ్వడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు చెప్తున్నారు. ఫిబ్రవరి 3వ వారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సేమ్ టైం ఈ మధ్య వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పేశారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ సెషన్ కు హాజరు కావాలని జగన్ భావిస్తున్నారట. గతంలో వైసీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవడం, రాజీనామాలు చేయవచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవడంతో వైసీపీకి మైనస్ అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్షానికి ప్రధాన పోరాట క్షేత్రమే అసెంబ్లీ అన్నట్లుగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే వైసీపీ ప్రభుత్వం మీద పోరు ప్రకటించి బంపర్ విక్టరీ కొట్టారు సీఎం చంద్రబాబు. ఇలాంటి విషయాలన్నీ పరిగణలోనికి తీసుకున్న వైసీపీ అధినాయకత్వం బడ్జెట్ సెషన్ కు అటెండ్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తోందట. ఒకవేళ ప్రభుత్వం తీరును నచ్చక వాకౌట్ చేసినా, లేక నిరసన తెలిపితే మార్షల్స్ ఎత్తుకెళ్లినా మీడియా కవరేజ్ వస్తుందని, ఇదంతా పబ్లిక్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ప్రెస్ మీట్ల ద్వారా తమ వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట. అందుకే అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై పార్టీ ముఖ్యులతో మాట్లాడి డిసైడ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక బడ్జెట్ సెషన్ కు హాజరుపై జగన్ నిర్ణయం మార్చుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. దాంతో ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది స్పష్టం చేయనున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సూపర్ 6 మీద కూడా బడ్జెట్ లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. వీటన్నింటిపై కూడా అసెంబ్లీ వేదికగానే జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అంటున్నారు. అంతేకాదు, గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వాటికి కూడా ఆయన అసెంబ్లీలో జవాబు చెబుతారనే వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ బడ్జెట్ సెషన్ కు హాజరైతే మాత్రం ఈసారి హాట్ గానే సభ జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ పై
భారీ ఆందోళనకు సిద్ధమైంది వైసీపీ. అదే రోజు జగన్ లండన్ నుంచి ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఆందోళనను వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న పార్టీ ముఖ్యులతో జగన్ ప్రత్యేక సమావేశం కానున్నారు. ఆ మీటింగ్లో అసెంబ్లీ సెషన్కు హాజరుపై డెసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది. శాసనసభ సమావేశాల్లో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే, లేక ప్రభుత్వం తాము అడిగిన సబ్జెక్టు మీద చర్చకు సిద్ధపడకపోతే సెషన్ నుంచి వాకౌట్ చేసి జిల్లాల పర్యటనలకు సిద్ధపడితే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారట. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లకే పరిమితమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెద్దగా ప్రయోజనం ఉండడం లేదన్న భావనలో వైసీపీ ఉందట. ఇప్పటికే శాసన మండలికి ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా బొత్స అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా తనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో బడ్జెట్ సెషన్ కు హాజరవ్వడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు చెప్తున్నారు. వైసీపీ ఓడాక జరిగే తొలి బడ్జెట్ సెషన్లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తబోతోంది? కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటుంది? కూటమి ఎమ్మెల్యేలను నిలువరించి జగన్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలరా అనేవి ఆసక్తి రేపుతున్నాయి. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా? జిల్లాల పర్యటనలు, ఆందోళనలతో జనాల్లోకి వెళ్తారా అనేది వేచి చూడాలి మరి.